నమస్తే జీ న్యూస్కు స్వాగతం. నేను మీ కిరణ్మై. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. 2011 జనాభా లెక్కల ప్రకారం పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల డీలిమిటేషన్ పెరిగే స్థానాలతో 2029లో ఎన్నికలు. అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం, వరుస ఘటనలతో తలెత్తుతున్న కుట్రకోణం. జిల్లాలో వంట గ్యాస్, పెట్రోలు, డీజిల్ కొరత లేదని స్పష్టం చేసిన జేసీ కల్పనా కుమారి. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశం. పేదల వైద్య ఖర్చు కోసం 2 ఏళ్ల నుండి ఒంగోలు నియోజకవర్గంలో 14 కోట్ల రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశామని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. 35 మంది లబ్ధిదారులకు 35,60,353 రూపాయలు విలువైన చెక్కులను క్యాంపు కార్యాలయంలో అందజేశారు. పలువురు పార్టీ నాయకులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నీకు ఇచ్చారా? శ్రీనివాసరావు మాది చెరుగుంపాలెం 18వ డివిజన్. మా అమ్మకి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో జాయిన్ చేసాం. హాస్పిటల్కి ఖర్చు దరిదాపులా 1,50,000 ఖర్చు అయింది. దీంట్లో భాగంగా మేము ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారిని కలిసి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మేము సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నాము. మాకు 40,000 రూపాయలు చెక్కు అసైన్ చేయడం జరిగింది. దీనికి జనార్దన్ గారికి మరియు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్, నా పేరు సురేంద్రబాబు సార్. మా నాన్నగారికి బాగాలేకపోతే వెంకటరమణ హాస్పిటల్ చూపించుకున్నాను సార్. మా నాన్నకి చాలా సీరియస్ ఉంటే డాక్టర్ మొత్తం బిల్ వేయించి ఇచ్చారు సార్. మాకు వేరే వ్యక్తుల ద్వారా తెలిస్తే ఎమ్మెల్యే గారు సాయం చేస్తారని తెలిస్తే ఇక్కడికి వచ్చాం సార్. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పెడితే సార్ మాకు సాయం చేశారు సార్. సంతకం పెట్టించారు సార్. మాకు సాయం చేసిన థ్యాంక్ యూ సార్. ఏదైతే సీఎంఆర్ఎఫ్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద ఈరోజు మళ్ళా 35 లక్షల రూపాయలు దగ్గర 35 మందికి చెక్కులు ఇవ్వడం కూడా జరిగింది. ఇది మన గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ తిరిగి ఒక 40%, 45% డబ్బులు వెనక్కి ఇచ్చే విధంగా మనం సీఎంఆర్ఎఫ్ నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు దగ్గర 14-15 కోట్ల వరకు మనం ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మీ ద్వారా ప్రజలకు కూడా తెలియపరిచేది, ఎవరైనా కూడా ఇబ్బందుల్లో ఉండి హాస్పిటలైజ్ అయ్యి ఏదైనా బిల్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు తీసుకొస్తే తప్పకుండా మా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇదివరకు 5 సంవత్సరాలు ఈ పద్ధతే పెట్టల. ఇన్ని క్రైసిస్లో కూడా ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా సీఎంఆర్ఎఫ్ ఏదో విధంగా పేద ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పథకాలను కూడా పెట్టి ఇన్ని ఇబ్బందుల్లో కూడా కంటిన్యూ చేసి ప్రతి నెల 2 టైమ్స్ దగ్గర 70-80 మందికి ఈరోజు సీఎంఆర్ఎఫ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరున్నా కూడా దీనికి పార్టీలో లేకపోతే ఇంకోటో సంబంధాలు అనేది కాదు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా వచ్చి ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు చేసుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం 2 తెలుగు రాష్ట్రాలు ఎదురు చూస్తున్న నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కేంద్రం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2011 జనాభా లెక్కల ప్రకారం అన్ని రాష్ట్రాల్లో లోక్సభ, అసెంబ్లీ సీట్లకు 50% మేర పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లులు పెట్టడానికి సిద్ధమైనట్లు సమాచారం. దీని ప్రకారం 543 పార్లమెంటు స్థానాలకు 816కి, దేశంలో ఉన్న 4123 అసెంబ్లీ స్థానాలు 6185కు చేరుతాయి. ఆంధ్రప్రదేశ్లో 175 ఎమ్మెల్యే స్థానాలు 263కు, 25 పార్లమెంటు స్థానాలు 38కి,
తెలంగాణ 119 నుంచి 175కి 17 పార్లమెంటు స్థానాలు 26కు చేరే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు కేంద్రం చెప్పింది. నియోజకవర్గాల సంఖ్య పెంచడానికి వీలుగా తొలుత మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ చట్టాలకు సవరణలు ప్రతిపాదిస్తూ ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లులు ప్రవేశపెడుతున్నారు. బిల్లు ఆమోదించిన వెంటనే డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుతో వేగంగా సీట్ల పెంపును పూర్తి చేసి 2029కి వేగంగా ఎన్నికల్లో అమలు చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరుగుతాయని ఎన్డీఏ పక్షాలు అంటున్నాయి. రాష్ట్ర రాజధాని పరిధిలో వరుస అగ్ని ప్రమాదాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. తాజాగా రాత్రి రాయపూడి వద్ద చీఫ్ సెక్రటరీ బంగ్లాల వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అమరావతి నిర్మాణ పనుల కాంట్రాక్ట్ సంస్థ మెగా ఇంజనీరింగ్ కంపెనీ నిల్వ చేసిన పైపులకు నిప్పంటుకుంది. భారీ మంటలు వ్యాపించడంతో కంపెనీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందజేశారు. 3 అగ్నిమాపక శకటాలతో పాటు పోలీసు సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. దట్టమైన పొగతో మంటలు ఎగసిపడటంతో అదుపు చేయడం కష్టంగా మారింది. కొద్ది రోజుల కిందట వెలగపూడి సమీపంలో ఎల్ఎండ్ కంపెనీకి చెందిన కోట్ల విలువైన HAPE పైపులు ఇదే తరహాలో మంటల్లో బూడిదయ్యాయి. ఆ ఘటనపై సీఎం చంద్రబాబు ఆదేశానుసారం సమగ్ర దర్యాప్తు పూర్తి కాకముందే మరో అగ్ని ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తుంది. వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాల నేపథ్యంలో కుట్ర కోణం ఉందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధాన్ని పూర్తిగా నిలిపివేసే విషయమై ఇరాన్తో 2 రోజులుగా చర్చలు ఫలప్రదంగా సాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా వ్యాఖ్యానించారు. తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఇరాన్ ఇంధన, మౌలిక సదుపాయాలు, విద్యుత్ కేంద్రాలపై దాడులను 5 రోజుల వరకు వాయిదా వేయాలని బలగాలను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఇరాన్తో జరిగే చర్చల్లో వచ్చే ఫలితంపై భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందన్నారు. ఇరాన్పై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు దిగివచ్చాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 13% మేర పతనమై $96 స్థాయికి చేరింది. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ ఘాటుగా స్పందిస్తూ విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న హెచ్చరికలతో ట్రంప్ వెనక్కి తగ్గారని ఇరాన్ అధికారిక టెలివిజన్ పేర్కొంది. ఆఫ్ఘనిస్తాన్లోని ఇరాన్ రాయబార కార్యాలయం సైతం ఇదే విధమైన వ్యాఖ్యలు చేసింది. తమ పవర్ ప్లాంట్లను అమెరికా లక్ష్యం చేసుకుంటే హర్మ్యూజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తామని అంతకుముందు ఇరాన్ హెచ్చరిస్తూ ఆ కేంద్రాలను పునర్నిర్మించే వరకు హర్మ్యూజ్ను తెరిచేదే లేదని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలు, సమాచార ప్రసార సాంకేతికతను కూడా లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. We have a very serious chance of making a deal. That doesn't guarantee anything. I'm not guaranteeing anything. I'm not going to come out here in a week or 2 weeks and have you all say, oh, you said, I didn't say anything. All I'm saying is we are in the throes of a real possibility of making a deal. జిల్లాలో ఎక్కడా వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదని, వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి స్పష్టం చేశారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జాయింట్ కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. రెవెన్యూ, పౌర సరఫరాల అధికారులు, ఆయిల్ కంపెనీ ప్రతినిధులు, గ్యాస్ ఏజెన్సీ డీలర్లతో నిరంతరం పర్యవేక్షణ చేస్తూ వినియోగదారులకు అవసరమైన వంట గ్యాస్, డీజిల్, పెట్రోల్ నిల్వలు అందుబాటులో ఉంచే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ సిలిండర్లు అక్రమంగా నిల్వ చేసినా, బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేసినా చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, ప్రభుత్వ ఆసుపత్రులకు గ్యాస్ కొరత లేకుండా చూడాలని, రానున్న వారం రోజులకు ఎంత మేర నిల్వలు అవసరమో నివేదిక తయారు చేయాలని అన్నారు. పరిశ్రమల, వ్యవసాయ అనుబంధ రంగాల నిర్వహణకు రోజువారీ డీజిల్ ఎంత అవసరం ఉంది, ఎంత సరఫరా అవుతున్నది తదితర వివరాలతో సంబంధిత శాఖలు సమగ్ర నివేదిక రూపొందించాలని అన్నారు. గ్యాస్ కొరతపై సోషల్ మీడియాలో వచ్చే ఎలాంటి వదంతులు నమ్మవద్దని, నిబంధనల ప్రకారం బుకింగ్ చేసుకుంటే డోర్ డెలివరీ కొనసాగుతుందని జాయింట్ కలెక్టర్ తెలిపారు. డిఎస్ఓ పద్మశ్రీ, జెడ్పీసీఈఓ చిరంజీవి, డిపిఓ వెంకటేశ్వరరావు, డిటిసి సుశీల, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు, డోమాపీడి జోసఫ్ కుమార్, బీసీ వెల్ఫేర్ అధికారి నిర్మలా జ్యోతి, ఇరిగేషన్ ఎస్సీ వరలక్ష్మి, ఆర్టీసీ ఆర్ఎం సత్యనారాయణ, డిఈఓ రేణుక, వ్యవసాయ, పశు సంవర్ధక, మత్స్యశాఖల జేడీలు శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో ఎల్పిజి క్రైసిస్ సంబంధించి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్
ద్వారా ఇచ్చిన సర్కులర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఒక కమిటీ ఏర్పాటు చేశాము. దాంట్లో నేను, జాయింట్ కలెక్టర్, తర్వాత డిఎస్ఓ, మిగతా అందరూ ఆర్టీసీ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ని యాడ్ చేసుకొని ఈ ఇష్యూ మీద ప్రతిరోజు ఒక మీటింగ్ పెట్టేలాగా, తర్వాత ఇష్యూస్ని చూసేలాగా, చర్యలు తీసుకునేలాగా ఒక సిస్టమ్ పెట్టడం జరిగింది. దీంట్లో మన జిల్లాకి ఇప్పుడు దాదాపు ఆల్మోస్ట్ 5 lakh కనెక్షన్స్, మనకి ఎల్పిజి కనెక్షన్స్ ఉన్నాయి. తర్వాత పెట్రోల్ పంప్స్లో కూడా డైలీ రిక్వైర్మెంట్ ఎంత ఉంది దానికి సంబంధించి ఇది ఆయిల్ ఓఎంసీస్ ద్వారా, తర్వాత మనకి ఏజెన్సీస్ ద్వారా సరిగా డిస్ట్రిబ్యూషన్ అవుతుందా లేదా అన్నీ చూసుకోవడానికి, తర్వాత మనకి ఎసెన్షియల్ సర్వీసెస్, స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఈ అన్ని ప్లేసెస్లో ప్రాపర్గా చక్కగా ఈ డిస్ట్రిబ్యూషన్ అవుతుందా లేదా. అండ్ అదర్ దెన్ దాట్ ఇప్పుడు రీసెంట్గా ఉన్న ఏమైనా క్రిమినల్ యాక్టివిటీస్ ఆర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద కూడా చర్యలు తీసుకోవడానికి ప్రతి డిపార్ట్మెంట్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని డైలీ బేసిస్గా ఈ సిచ్యువేషన్ని మానిటర్ చేస్తున్నాము. సో ఈరోజు కూడా ఈ మీటింగ్ ప్రకారం లాస్ట్ 2-3 డేస్లో మనకి ఏం కేసెస్ రాలేదు. లాస్ట్ వీక్లో ఆల్మోస్ట్ 16-17 కేసెస్ బుక్ చేయడం జరిగింది. ఈరోజు మాత్రమే సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంది, ప్రాబ్లం ఏం లేదు. డొమెస్టిక్ సప్లైస్ అన్నీ మేము చేస్తున్నాము. ఈరోజు కూడా దాదాపు 8,000 వరకు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఈ ప్రాసెస్ ప్రాపర్గా స్మూత్గా జరుగుతుంది. ఫ్యూచర్లో కూడా ఏమైనా ఇష్యూస్ రాకుండా మేము చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో తాను మాట్లాడానని, పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించేందుకు ఒక ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని ట్రంప్ భావిస్తున్నారని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. అమెరికా అధ్యక్షుడితో జరిపిన చర్చల సారాంశాన్ని ఆయన ఎక్స్లో పోస్ట్ చేసిన వీడియో ద్వారా వివరించారు. ఇజ్రాయెల్ సైన్యం అమెరికా సైన్యం సాధించిన అద్భుతమైన విజయాలను ప్రాతిపదికగా తీసుకొని ఇజ్రాయెల్ ప్రయోజనాలకు భంగం కలగకుండా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చని ట్రంప్ చెప్పారని నెతన్యాహు వెల్లడించారు. ఒకవైపు శాంతి చర్చల ప్రస్తావన వస్తున్నా అటు ఇరాన్లోనూ ఇటు లెబనాన్లోనూ ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇరాన్ క్షిపణి అణు కార్యక్రమాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నామని, అలాగే హిజ్బుల్లాపై బలమైన దాడులు కొనసాగిస్తున్నామని నెతన్యాహు చెప్పారు. గత కొన్ని రోజుల్లోనే 2 ఇరాన్ అణు శాస్త్రవేత్తలను అంతం చేశామని, తమ కీలక ప్రయోజనాల రక్షణ కోసం ఎంతటి చర్యకైనా వెనకాడబోమని నెతన్యాహు హెచ్చరించారు. If you want proof that Iran endangers the entire world, the last 48 hours have given it. In the last 48 hours, Iran targeted a civilian area. They're doing that as a mass murder weapon. Luckily, no one was killed, but that's due to luck, not their intention. Their intention is to murder civilians. Second, they fired on Jerusalem right next to the holy sites of the 3 monotheistic faiths, the Western Wall, the Church of the Holy Sepulchre, and the Al-Aqsa Mosque. And by dint of a miracle again, none of them were hurt, but they were targeting. మాజీ మంత్రి వివేక హత్య కేసును ప్రస్తావిస్తే ఆస్తుల గురించి మాట్లాడుతున్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. ఇంకొకరి ఆస్తిని అనుభవిస్తుంది తాను కాదని జగన్ అని చెప్పారు. నా పోరాటం అజెండా ఆస్తులు కాదు. ఆస్తులే నా ఎజెండా అయితే ఎప్పుడో కోర్టుకు వెళ్లేదాన్ని. ఆస్తులపై నా తల్లి విజయమ్మ స్పష్టత ఇచ్చారు. లేఖ ద్వారా వాస్తవాలు చెప్పారు. స్పష్టత ఇచ్చిన వైసీపీ నేతలు మురుగుతున్నారు. విజయమ్మ విడుదల చేసిన లేఖ నిజం కాదని చెబుతున్నారు. విజయమ్మపై ఒత్తిడి చేసి సంతకం చేయించానని ఆరోపిస్తున్నారు. ఒకవేళ నేను ఒత్తిడి చేస్తే ఈ సంతకం నాది కాదని ఆమె చెప్పలేరా? లేఖ వాస్తవమని తెలుసు కాబట్టే జగన్ మాట్లాడలేదు. మరి తన సైన్యంతో సోషల్ మీడియాలో మాట్లాడించడం ఎందుకు? మాట్లాడే దమ్ము ధైర్యం ఆయనకు లేదా? సాక్షిలో రాజశేఖర రెడ్డి ఫోటో సత్యమేవ జైతే అని బ్యానర్ వేశారు. విజయమ్మ లేఖను కనీసం చివరి పేజీలో అయినా వేశారా? సత్యం పట్ల వారికున్న గౌరవం ఎంతో దీనిని బట్టే తెలుస్తుంది అని షర్మిల ఆరోపించారు. వివేకానందరెడ్డి హత్య అని మాట్లాడితే వీళ్ళు ఆస్తులు అని మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంటే వీళ్ళకి వివేకానందరెడ్డి గారి హత్య కేసులో 7 గంటల నుంచి ఎందుకు హార్ట్ అటాక్ అని సాక్షి ప్రచారం చేసిందో దానికి సమాధానం చెప్పే ధైర్యం వీళ్ళకు లేదు కాబట్టి. ఎందుకంటే దానికి సమాధానం చెప్పాల్సి వస్తే ఎవరు చెప్పాలి? అవినాష్ రెడ్డి గారు చెప్పాలి, భారతిరెడ్డి గారు చెప్పాలి, సాక్షిని నడుపుతున్న భారతిరెడ్డి గారు చెప్పాలి. 7 గంటల నుంచి వివేకానందరెడ్డి గారిది హార్ట్ అటాక్ అని సునీత సృష్టించింది అంటే దాన్ని విమర్శిస్తే మేము దానికి సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నారు అంటే అసలైన విషయానికి మీకు సమాధానం చెప్పే దమ్ము లేకనే కదా. ఇంకేం అర్థం చేసుకోవాలి? ఏదేదో మాట్లాడారు కదా.
జగన్మోహన్ రెడ్డి గారిని నేను పదే పదే నా ఆస్తులు కావాలని నేను అడిగినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళాలి అని నేను కుట్రలు చేసినట్టు, చంద్రబాబు గారి చేతిలో నేను సునీత కీలుబొమ్మల్లా వ్యవహరిస్తున్నామన్నట్టు డిల్యూషనల్గా ఏదేదో ఊహించుకొని ఏదేదో మాట్లాడడం జరిగింది. ఎందుకని? వాస్తవానికి ఇంకొకరి ఆస్తి అనుభవిస్తున్నది నేను కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆస్తుల మీద నాకు ప్రేమ లేదు. నా పోరాటము ఆస్తుల కోసం కాదు, ఆస్తులు నా అజెండా కూడా కాదు. నిజంగానే ఆస్తులు నా అజెండా అయితే తెలంగాణలో పార్టీ పెట్టేదాన్ని కాదు, అప్పుడే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ పెట్టేదాన్ని. ఆస్తులే నా అజెండా అయితే జగన్మోహన్ రెడ్డి గారు నేను సైన్ చేసుకున్న MOU పేపర్ని ఇన్ని సంవత్సరాలుగా ఇప్పటికీ కూడా బయట పెట్టకుండా, కోర్టులో ఒక కేసు వేయకుండా అది నా చేతిలో మాత్రమే పెట్టుకొని కూర్చునేదాన్ని కాదు. ఇప్పుడు కూడా MOU బయటకు వచ్చింది అంటే ఎందుకు వచ్చింది? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సరస్వతి షేర్లు మళ్ళీ వెనక్కి కావాలని అమ్మ మీద కేసేస్తూ ఆ కేసు పరంగా MOUను ఆయన సబ్మిట్ చేశాడు కోర్టులో. కాబట్టి MOU ఈరోజు పబ్లిక్ డొమైన్లో ఉంది. కానీ నా చేతిలో ఉండి కూడా MOU నేను కోర్టుకు వెళ్ళలేదు. ఆస్తులే నా అజెండా అయితే నేను ఎప్పుడో కోర్టుకు వెళ్ళేదాన్ని. అది కాదు నా అజెండా. అసలు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు కదా మోడీ గారి దత్తపుత్రుడిగా ఆయన రాజకీయ లబ్ధి కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు, పోలవరాన్ని తాకట్టు పెట్టారు. ఇలా మోడీ దత్తపుత్రుడి రాజకీయాలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను నిరసిస్తూ CPI ML జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు ఈమనిపాలెంలోని పార్టీ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఇరాన్పై ఇజ్రాయెల్ ఖండించండి, ఇరాన్పై అమెరికా భారత్ వ్యవసాయ ఒప్పందం. CPI ML జిల్లా కార్యదర్శి DVN స్వామి, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి S లలిత కుమారి, నాయకులు MS సాయి, విజయసారథి, పరిటాల కోటేశ్వరరావు, రమణ, కత్తి పేరయ్య, సుల్తాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి. ఈరోజు సామ్రాజ్య వ్యతిరేక దినంగా జరపాలని CPML పార్టీ నిర్ణయించింది. ఇరాన్ మీద 25 రోజులుగా ఇజ్రాయెల్ యూదు జాతి దురహంకార ప్రభుత్వం, అలాగే అమెరికా సామ్రాజ్యవాదం దాడి చేస్తూ అక్కడ ఉన్నటువంటి సుప్రీం లీడరు ఖొమైనీని, అలాగే రాజకీయ నాయకుల్ని, శాస్త్రవేత్తల్ని, సైనిక అధికారుల్ని చంపేశారు. పైగా 175 మంది బాలబాలికల్ని స్కూల్ మీద బాంబింగ్ చేసి వాళ్ళు హతమార్చారు. అది నీచమైన చర్య. రెండోది, కానీ ఇలాంటి అత్యాచారాన్ని దాడిని ఖండిస్తున్నాం మేము CPML పార్టీగా. అలాగే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా, అలాగే అమెరికా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. అనేక నష్టాలు జరిగినప్పటికీ అది వెనక్కి తగ్గలేదు. అయినప్పటికీ వాళ్ళు సుప్రీం లీడర్ చంపేసినప్పటికీ, సైనిక అధికారులు చంపేసినప్పటికీ, శాస్త్రవేత్తలు చంపేసినప్పటికీ, కానీ వాళ్ళు అమెరికా సామ్రాజ్యాలు ఇజ్రాయెల్ యొక్క ఆకాంక్ష తీరలేదు. ఎందుకంటే పశ్చిమాసియా దేశాల్లో అన్ని దేశాలు కూడా అమెరికా లొంగిపోయాయి, కానీ ఇరాన్ మాత్రం లొంగల. అందుకని ఆ యుద్ధాన్ని కొనసాగించాలని చెప్పి కుట్రపూర్తిగా ఉన్నారు. రెండోది, ఈ రోజున ట్రంప్ తాత్కాలికంగా విరామం ప్రకటించినప్పటికీ అది ఒక నాటకం, గేమ్ మాత్రమే, వాస్తవంగా కాదది. ఇరాన్తో సంబంధం లేకుండా, ఇరాన్ యొక్క ప్రభుత్వంతో సంబంధం లేకుండా మేము యుద్ధాన్ని ఆపేమని చెప్పడం దుర్మార్గం చర్య. అమెరికన్ సామ్రాజ్యవాదం ఇజ్రాయెలు, ఇరాన్ మీద, పశ్చిమాసియా దేశాల మీద సముర నిక్షేపాల కోసం చేస్తున్న దురాక్రమణ చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రెండోది, అంతర్జాతీయ మండలిలో, ఐక్యరాజ్య సమితి మండలిలో ఇరాన్కి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడాన్ని భారత ప్రభుత్వం అనుకూలంగా ఓటు వేసింది. ఈ చర్యని మోదీ ప్రభుత్వం ఒక అమెరికన్ సామ్రాజ్యవాద అనుకూల చర్యని మేము CPML పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. మూడోది, భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం.
ఈ వాణిజ్య ఒప్పందం అనేది మొత్తం వ్యవసాయ రంగాన్ని, భారతదేశ ప్రజల్ని తీవ్ర సంక్షోభం వైపు నెట్టివేసే, వ్యవసాయం పూర్తిగా సామ్రాజ్యవాద అనుకూల విధానాల్లోకి వెళ్ళే విధానాల్ని మేము తీవ్రంగా ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని మాజీ మంత్రి జనసేన నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. రామ్నగర్లోని కాటమరాజు విగ్రహం వద్ద జరిగిన జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బాలినేని పాల్గొన్నారు. కాటమరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఒంగోలు నియోజకవర్గ ప్రజలు తనను 5 సార్లు గెలిపించారని, వారి కోసం తాను అండగా ఉంటానని అన్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టడం జరుగుతుందని అన్నారు. త్వరలో ఒంగోలులో అన్ని డివిజన్లలో పర్యటిస్తానని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు మోడుబోయిన సురేష్, జడా బాలనాగేంద్ర, గొర్రెపాటి శ్రీనివాసరావు, మలగా రమేష్, ఈదర వెంకట సురేష్, రాయపాటి అరుణ, పలువురు మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను వైసీపీలో ఉన్నప్పుడు, మరి వైసీపీలో కానీ కాంగ్రెస్లో కానీ మీరు నన్ను 5 సార్లు ఒంగోలు గెలిపించడం జరిగింది. నేను వైసీపీలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలామంది వైసీపీని గురించి మాట్లాడుతూ, బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఉన్నారు మంచి వాళ్ళు వైసీపీలన్నీ, ఆయన నేను వైసీపీలో ఉన్నప్పుడే మాట్లాడారు 2-3 సార్లు పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన నా మీద చూపించినటువంటి అభిమానాన్ని తోటి నేను మరి జనసేన పార్టీలో చేరడం జరిగింది. నేను ఏ పార్టీలో ఉన్నా కూడా పేదవాళ్ళ గురించి ఆలోచిస్తాను. ఎక్కడ కూడా స్లమ్ ఏరియాస్లోనే ఎక్కువ నేను కాన్సన్ట్రేట్ చేయడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నా, నేను ఏ పార్టీలో ఉన్నా మీరందరూ కూడా అభిమానంతో నన్ను 5 సార్లు ఎమ్మెల్యే చేశారు. పార్టీలో అతీతంగా ఎవరు వచ్చినా కూడా, ఏ ఇబ్బంది వచ్చినా కూడా మీ వాసు ఉన్నాడు అని చెప్పి నేను గుర్తుపెట్టుకోవాలని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. నేను ఆ కుటుంబం గురించి ఎక్కువ ఎప్పుడు కూడా ఆలోచించలేదు. కేవలం ప్రజల గురించి, మన పేదవాళ్ళ గురించి ఆలోచించాను. నా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఏదో సహాయం పొందకుండా ఇంటికి వెనక్కి తిరిగిన పరిస్థితులు లేవు. అవన్నీ కూడా చాలా మందికి తెలుసు. కానీ దురదృష్టం, మన లాస్ట్ టైం ఓడిపోయినా కానీ ఇంకా నేను లాస్ట్ ఎలక్షన్ ఇంకా చేయాలనుకున్నాను. కానీ ఓడిపోయి పక్కకు పోవటం అనేది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ప్రజాసేవ చేసేదానికి ఇంకా నేను ముందుంటానని ఇప్పుడు తెలియజేసుకుంటా ఉన్నా. ఎవరు కూడా ఏ ఇబ్బంది వచ్చినా నేను తప్పకుండా త్వరలోనే ఎక్కువ అందుబాటులో ఉండేదానికి ప్రయత్నం చేస్తాను. ఏ ఇబ్బంది వచ్చినా కూడా నేను వాసున్నాను గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరి పవన్ కళ్యాణ్ గారు ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు, మరి చేయించాలని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. దాని ప్రకారం ఈ సభ్యత్వ కార్యక్రమం చేపడతా ఉన్నారు. మరి ఈ సభ్యత్వ కార్యక్రమంలో ఈ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది అని కూడా, ఎవరన్నా ఇబ్బంది పడిన కార్యక్రమంలో ఏమైనా ఉంటే వాళ్ళకి 5 లక్షలు వచ్చే ఇన్సూరెన్స్ వస్తుందని కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఏమైనా యాక్సిడెంట్ అయినా, దెబ్బలైనా దానికి కూడా 50,000 రూపాయలు ఇన్సూరెన్స్ అయితే వస్తుంది. మీరందరూ కూడా ఈ మెంబర్షిప్లో చేరాలని చెప్పి మేము మరీ కోరుకుంటా ఉన్నా. ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మీకు తెలుసు. మీ అందరూ కూడా బాగుండాలి అని కోరుకునేవాడిని, మొదటి వాడిని నేను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరూ కూడా మళ్ళీ త్వరలో అన్ని వాటిలో తిరుగుతాను. ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నా వంతు నేను కృషి చేసి తప్పకుండా మీ సమస్యలు తీర్చేదానికి నా శాయశక్తిలో కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, స్వాతంత్ర సమరయోధులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల 95వ వర్ధంతి సందర్భంగా ఒంగోలులో విద్యార్థి, యువజన ప్రజా సంఘాలు విడివిడిగా కాగడాల ప్రదర్శన నిర్వహించాయి. పీడీఎస్యు, ఏఐవైఎఫ్, ఎస్ఎఫ్ఐ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనలు జరిగాయి. మాదాల నారాయణ స్వామి భవన్ నుంచి, పీడీఎస్యు మల్లయ్య లింగం భవన్ నుంచి, ఏఐవైఎఫ్ ఎల్బీజీ భవనం నుంచి, ఎస్ఎఫ్ఐ కలెక్టరేట్ ఎదురుగల మంచి పుస్తకం నుంచి ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు కాగడాలతో చర్చి సెంటర్కు చేరుకున్నారు. దేశ స్వాతంత్ర సంగ్రామంలో అతి చిన్న వయసులోనే భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు బ్రిటిష్ సామ్రాజ్యవాదులను గడగడలాడించారని నాయకులు అన్నారు. ప్రస్తుతం ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేస్తున్నాయని, ఈ కారణంగా శాంతి దెబ్బతిని
మూడవ ప్రపంచ యుద్ధం జరిగే ప్రమాదం ఉందని అన్నారు. ఇరాన్పై యుద్ధాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ యుద్ధాన్ని ఆపేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ చొరవ తీసుకోవాలని కోరారు. ఖండించండి అమెరికా యుద్ధోన్మాదాన్ని, ఖండించండి అమెరికా యుద్ధోన్మాదాన్ని, అమెరికా యుద్ధోన్మాదాన్ని, అమెరికా సామ్రాజ్యవాదాన్ని, ఇజ్రాయిల్ యుద్ధోన్మాదాన్ని, అమెరికా యుద్ధోన్మాదాన్ని. అతి చిన్న వయసులోనే బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని గడగడలాడినటువంటి షహీద్ భగత్ సింగ్ రాజు సుఖదేవుల 95వ వర్ధంతి సభ ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతోంది మిత్రులారా. ఈ సందర్భంగా పీడీఎస్ పిలిపించింది. వాళ్ళ పశ్చిమాసియా దేశాలలో ప్రధానంగా ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్తంగా దాడి చేస్తూ ఆ దేశంలో ఉన్న ప్రాణ ఆస్తి విలువల్ని ధ్వంసం చేస్తూ ఉంది. దీని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా శాంతి దెబ్బతిని రాబోయే రోజుల్లో మూడవ ప్రపంచ యుద్ధం కూడా జరగబోతోంది మిత్రులారా. కనుక దీని వెంటనే ట్రంప్ విరమించుకోవాలి. అదేవిధంగా భారత ప్రధాని కూడా దీనికి సంబంధించిన చర్చల్లో భాగస్వామయ్యి యుద్ధాన్ని ఆపేందుకు కూడా భారత ప్రధాని మరి సులభంగా ఉండాల్సిన పరిస్థితులు ఇవాళ మోడీ కూడా ఇవాళ యుద్ధాన్ని ఆపే పరిస్థితి. దేశంలో కొన్నాళ్లుగా రాకెట్ వేగంతో దూసుకుపోయిన బంగారం ధర తాజా పరిస్థితుల్లో రోజురోజుకు తగ్గుముఖం పడుతుంది. మేలిమి బంగారం ధర ఏకంగా 2,940 మేర పతనమైంది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 2,940 మేర తగ్గి 1,40,650కు పడిపోయింది. 22 క్యారెట్ల బంగారం ధరలో కూడా 2,700 మేర కోత పడింది. ప్రస్తుతం ధర 1,28,650గా ఉంది. వెండి ధర కూడా 10,000 మేర తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి 2.4 లక్షల వద్ద ట్రేడ్ అవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం ఔన్సు మేలిమి పసిడి స్పాట్ ధర $4,335 వద్ద ట్రేడ్ అవుతుంది. ఔన్సు వెండి $66 వద్ద కొనసాగుతుంది. రేపల్లె ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం బ్లడ్ బ్యాంకును బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. విరివిగా శిబిరాలు నిర్వహించి దాతల ద్వారా రక్తాన్ని స్వీకరించాలని, తక్కువ ధరకు ప్రజలకు అందజేయాలని ఆదేశించారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో కాన్పులు, ఆపరేషన్ల వివరాల సమాచారం, పీడియాట్రిక్, అనస్థీషియా డాక్టర్లు ఉన్నారా అని సూపరింటెండెంట్ పృథ్వీ గణేష్ను అడిగారు. జాయింట్ కలెక్టర్ భావన, తహసీల్దార్ శ్రీనివాసరావు, రెడ్ క్రాస్ చైర్మన్ నారాయణ బొట్టు, నిజాంపట్నం రేపల్లె రెడ్ క్రాస్ చైర్మన్లు గౌరీశంకర్, వసంతం, వీరరాఘవయ్య తదితరులు పాల్గొన్నారు. సో కలెక్షన్ వారానికి 100 యూనిట్స్ ఇస్తున్నారు. మనకు 1450 సిఎస్సి ఫ్రీ సార్, గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీ. ఓకే, అంటే ఎన్ని రోజుకు? 6 యూనిట్స్ రక్త కోశం ఆన్లైన్ ఆదికవి వాల్మీకి రచించిన శ్రీమద్ రామాయణం సంపూర్ణ ధర్మాన్ని ప్రతిపాదిస్తుందని ఆధ్యాత్మిక ఉపన్యాసకులు బ్రహ్మశ్రీ నెమ్మాని సీతారామమూర్తి అన్నారు. సంతపేట బాబా మందిరంలో రామాయణంలో ధర్మ సూక్ష్మాలు అంశంపై ప్రసంగించారు. బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు వివిధ ఘట్టాలని పేర్కొంటూ ధర్మ సిద్ధాంతాలని శ్లోక ప్రమాణంగా కూలంకషంగా వివరించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు అలహరి చెంచలరావు, పొన్నూరు వెంకట శ్రీనివాసులు, యనమనమెళ్ళూరి మురళీకృష్ణ, చిన్ని సుబ్రహ్మణ్యం తదితరులు మూర్తిని ఘనంగా సత్కరించారు. రామాయణంలో ధర్మం అనేది ప్రతి చోట మనకు కనిపిస్తూనే ఉంటుంది. రామాయణంలో ధర్మం లేని ప్రదేశం లేదు, రామాయణం చెప్పనటువంటి అంశం లేదు.
ఇప్పుడు ఉదాహరణగా మనము ఆడపెళ్లి మగపెళ్లి అదే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంటి ముచ్చుకోవడాలు మాటలు మాట్లాడుకుంటారు కదా, కట్నాలు రాజులు వగైరా. అందులో ఎవరి డామినేషన్ ఎక్కువగా ఉంటుంది? మగపెళ్లి వారి డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. మాకు అవి కావాలి ఇవి కావాలి అని అడుగుతూ ఉంటారు. అట్లా కావాలి, మాకు ఏసీ వ్యాన్ కావాలి ఇట్లా అని. కానీ రామాయణంలో అలా ఉండదు. రామాయణంలో శ్రీరాముడు విల్లు విరిచాడు. మనందరికీ కూడా సంబంధించినటువంటి వరంగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఇన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా మన పిల్లలు కానీ, ఎందుకంటే ముందు మన అభిమానం, మన ఆదాయం మీద అభిమానం ఉండే వాళ్ళు మనం ఇచ్చుకొని అది ధనానికి సంబంధం లేకుండా ప్రేమతో వచ్చేదానికి వాళ్ళు నమ్మాల్సిందిగా అన్నట్టున్నారు. కాబట్టి అలాంటిది రేపు కూడా మన కుందూరు వెంకట శ్రీనివాసరావు గారు ఈ వసంత నవరాత్రులకి ఏమిటి అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా రేపు ప్రవచనం కూడా ఉంది. కాబట్టి మన సీతారామ కళ్యాణ మహోత్సవం దాకా కూడా ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయని చెప్పి ముందుగా వారిని మన కుందూరు వెంకట శ్రీనివాసరావు గారు సేవతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మేమందరినీ పూలమాల అయి, అలాగే మా మామగారు శివాస వచ్చి కార్యక్రమంలో రాముడు వారి యొక్క ధర్మాల గురించి, రామాయణంలో ధర్మాల గురించి చక్కటి విశ్లేషణ మన ధర్మాన్ని సీతారామూర్తి గారు చేశారు. వారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక దేవస్థానాల్లో అనేక చోట ముఖ్యంగా ఈ సనాతన ధర్మం గురించి ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పెద్దలు మన ఆహ్వానాన్ని గురించి వారు విజయవాడలో వస్తున్నారు. అయినా కానీ మన ఆహ్వానాన్ని గురించి దూరం వచ్చారు. వారికి మరొక ధన్యవాదాలు తెలియజేస్తూ అపరాల సాగులో మెళుకువలు పాటిస్తే అధిక ఆదాయం పొందవచ్చని మండల వ్యవసాయాధికారి కొర్రపాటి వెంకటకృష్ణ తెలిపారు. ప్రతి రైతు APA-IMS యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వలన వ్యవసాయ సూచనలు, వాతావరణ సూచనలు తెలుసుకోవచ్చునన్నారు. సొసైటీ అధ్యక్షుడు నర్రా బ్రహ్మానందం, గుడిపూడి బ్రహ్మయ్య, కరిముల్లా తదితరులు పాల్గొన్నారు. మినుము, పెసర, శనగ వీటన్నిటి మీద మనకి వాళ్ళు మందులు కూడా పంపించారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు లేట్గా బడ్జెట్ ఇవ్వటం వల్ల ఇప్పుడు మనం వచ్చింది. మన దగ్గర ఉన్నాయి, కొంతమందికి అంటే డెమో ప్లాట్స్కి ఇస్తాము, అది ఉపయోగించుకోండి. దాంట్లో కాకుండా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే మనకి ఒక యాప్ విడుదల చేసింది. ఇప్పుడు రైతన్న మీకోసం అని చెప్పి మొన్న 3 రోజులు చేసాం ప్రోగ్రాము. మళ్ళీ ఇప్పుడు ఈ రోజు నుంచి మళ్ళీ 3 రోజులు, 6 రోజులు టోటల్గా చేసి రాబోయే ఖరీఫ్లో మనం ఏ పంటలు వేసుకోవాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. 2011 జనాభా లెక్కల ప్రకారం పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల డీలిమిటేషన్ పెరిగే స్థానాలతో 2029లో ఎన్నికలు. అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం, వరుస ఘటనలతో తలెత్తుతున్న కుట్రకోణం. జిల్లాలో వంట గ్యాస్, పెట్రోలు, డీజిల్ కొరత లేదని స్పష్టం చేసిన జేసీ కల్పనా కుమారి. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశం. డి న్యూస్లో నేటి మాట. చేసేది చిన్న పనైనా సవ్యంగా చేయగలిగితే మంచి ఫలితాన్ని ఇస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.